వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం దయచేయండి. ఈ హోమ్ నడిపించినప్పుడు కూడా నాగరాజు సార్ కానీ నీ గాయపడ్డ స్వస్థని పూర్తి స్వస్థపరిచిన లైఫ్ పరిస్థితి ఎవరైతే రావాలి నడిపించాల్సిన కూడా ఈ స్వస్థ శుక్రవారం రోజు ప్రభావ స్వస్థత పొందుటకు సాయం దయచేయండి. స్వస్థపరిచి ఏమో నేనే అన్నావు, ఏ వైద్యుడు అక్కడే తండ్రి మీరే స్వస్థపరచమని ఎప్పుడు సముద్రాలు స్వస్థం చేసుకుంటారు. అలాగే తండ్రి హోమ్ నడిపించడం కూడా ఆయనకి మీరు చేతిలో ఉండి తండ్రి ఆయన ఎంతో మీరు ఉండి ఇది నడిచినకు దీనికి కావాల్సిన సాయం చేయమని వేడుకునేస్తే వేలాది వందల సంవత్సరం తన ఆరోగ్యం బట్టి కూడా మీరు నడిపించవలసిన అని మీ దగ్గర రాష్ట్రాన్ని మీరు ఉపయోగించడం బట్టి వందల సంవత్సరాలు చెల్లించుకున్నారు. మా హోమ్ ఉన్న వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్నారో, ఎవరైతే మధ్య జీవితం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా దీవించి ఆశ్రయించండి. వాళ్ళని కొట్టి స్వతంత్రపరిచి దయపరచమని వేడుకునేస్తే వేలాది వందల సంవత్సరాలు చెల్లించుకుంటారు. ఆయన ప్రభావండి. అలాగే ఈరోజు ఎవరైతే డోనర్స్ వచ్చారో ప్రభావ వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించి ఆచరించి అలాగే వేలాది వందల సంవత్సరాలు చెప్పిన అలాగే వాళ్ళ తిరిగి వెళ్తూ. నమస్కారం. విజన్ అండ్ ఫౌండేషన్ కి స్వాగతం. మన ఫౌండేషన్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ సమీపంలోని చెన్నాపురం చౌరస్తా వద్ద ఉన్న మండల పరిషత్ స్కూల్ ఎదురుగా ఉందండి. మా ఫౌండేషన్ ఎంతో మంది అనాథలైన వృద్ధులకు, ఆరోగ్యం బాగలేని వాళ్లకు, ఎవరూ లేరు ఏ సమాజంలో వాళ్ళ కుటుంబాలు వద్దనుకున్న వారిని మా సొంత వాళ్ళు అనుకొని మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి బాగోగులు చూసుకుంటూ వారి కోసం అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అయినా సరే వాళ్ళ బాగోగులైనా అన్నీ తానే చూసుకుంటుంది మా ఫౌండేషన్. ఫౌండేషన్ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మీరు కింద కనిపిస్తున్న మా నంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు, స్క్రోలింగ్లో ఉన్నవి. లేదు మీరు స్వయంగా వచ్చేసి ఈ ఆశ్రమాన్ని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి మీరు సమాజంలో మానవత్వాన్ని నిలబెట్టుకొని ఎవరు లేరు అని బాధపడుతున్న వాళ్ళకి మేము ఉన్నామంటూ మన మానవత్వాన్ని చాటుదామండి. వాళ్ళకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తాం. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. రాసినదెవరు మన కథలు,
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు, ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు? అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు